హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే గారెలు చూపిస్తానండి. చిల్లుగారెలు అంటాం కదా, చాలా బాగుంటాయండి. టేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం పట్టుపప్పు వాడుకోవాలండి. వీటితోనే చాలా బాగుంటుంది టేస్ట్. మినపగుళ్ళతో కన్నా పట్టుపప్పు చాలా బాగుంటాయి, ట్రై చేయండి. కాస్త ఓపికగా పొట్టు కడుక్కోగలిగితే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా వస్తుందండి. చూడండి, నేను ఇలా పట్టుపప్పు 2 కప్స్ తీసుకొని వాటర్ పోసుకొని మినిమం ఒక 4 అవర్స్ అన్నా నానాలండి. 4 అవర్స్ నానితే పట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు ఈ పట్టు కడుక్కొని చేసుకునే అంతా. అందరూ గుళ్ళే వాడతారు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా పప్పు అంతా పోయింది చూడండి, మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా వడగిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతాయండి. మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. పిండి చూడండి, మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమి వేయొద్దండి. కొంచెం అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. వాటర్ ఏమి వేయొద్దండి. ఫస్ట్ పిండి వేసుకోండి, తర్వాత గట్టిగా ఉంది అనుకుంటే అప్పుడు లైట్గా వేసుకొని మిక్స్ చేసుకుందాము. చూడండి, వాటర్ లేకుండా చేశాను. పలుగ్గా ఉండాలండి పిండి, మరీ మెత్తగా ఉండకూడదు. కొంచెం పప్పు అలా తగులుతూ ఉంటేనే గారికి టేస్ట్ అండి. చూడండి, ఇలా పిండి అంతా వేసి పెట్టుకున్నాను మిక్సీలో. చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా ఉంది. పట్టుపప్పుకి జిగురు ఎక్కువ ఉంటుందండి. మేము బందన అంటాము, మీరేమంటారు? గుళ్ళకి అంత బందన ఉండదు, పట్టుపప్పుకి కొంచెం బందన ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, అల్లం ఆల్రెడీ వేసుకున్నాం కదండి పిండిలో, సాల్ట్ అల్లము. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు చేతితో తడుపుకొని కవర్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. దాన్ని అలా తడి చేసుకొని మళ్ళీ చూడండి, పిండి అలా బాల్ లాగా చేస్తుంటే అసలు చేతికి కూడా అండట్లేదు, అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. గారికి హోల్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? చిన్నప్పుడు నాకు అలాగే డౌట్ వచ్చేది, మధ్యలోనే ఎందుకు పెట్టాలి హోల్ అని. మిడిల్లో హోల్ పెడితే మొత్తం బాగా నీట్గా కుక్ అవుతుందని పెడతారండి. సో అది విషయం. ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని నిదానంగా వేసుకోండి ఆయిల్లో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకొని వేసుకోండి. ఇలా నీట్గా చిన్నగా తీస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఈ అట్లకాడ గుర్తుందా? చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు దీన్ని రివర్స్లో తిప్పి సన్నగా ఉంటుంది కదండి, దాంతో గుచ్చి తీసేవాళ్ళు. మనం అంత ప్రయోగాలు చేయంలేండి, పొరపాటున అయ్యి కానీ మళ్ళీ ఆయిల్లో పడ్డాయి అంటే ఆయిల్ అంతా వచ్చి మొహాన పడిద్ది. ఎందుకు అంత రిస్క్? నేను ఇంకా దాచుకున్నానండి, పాత జ్ఞాపకంగా ఉంటుందని. మా అత్తయ్య గారిది అది. మా అత్తయ్య పెళ్ళైన కొత్తలోదో అంతకుముందు వాళ్ళ అత్తయ్య గారిదో తెలియదు, కానీ మా ఇంట్లో ఉంది. నేనైతే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. దీన్ని చిన్నప్పుడు మనకి గోడల్లో అరమార్లు ఉండేవి, గుర్తున్నాయా? అరమార్లో పాలు పెరుగు పెట్టుకొని పిల్లి తాకుండా దాన్ని గుళ్ళెంలా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. మా పెద్దమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, చిన్నప్పుడు చూశాను నేను. సో జస్ట్ ఏం లేదండి, కబుర్లు చెప్పుకుంటా చేస్తే చూసేదానికి మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని ఇలా చెప్తూ ఉంటాను. కొంతమంది దీన్నే సోదని కూడా అనుకుంటున్నారు. పర్లేదులేండి, ఎవరిష్టం వాళ్ళది, దాన్నే ఉంది. కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా, బోర్ కొట్టకుండా. సో ఇలా రెండు వైపులా నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. చూసారా అట్లకాడ ఎన్నేళ్ల చరిత్ర ఉందో మా అట్లకాడకి. నా చేతిలో ఇరిగేదేనండి, కానీ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా వచ్చాయి. వచ్చిన తర్వాత స్ట్రైనర్లో తీసుకోవాలండి. ఆయిల్ అంతా కిందకి దిగిపోయేలాగా తీసుకొని పక్కన బౌల్లో వేసేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. అసలు మీరు గుళ్ళతో చేసుకునే గారెలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిక్సీలో వేసుకున్న చాలా బాగా వస్తాయి అసలు గారెలు. ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలాగే చేసి పెట్టుకున్నాను.
దీంతో కూడా మంచి మెమరీ ఉందండి. నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో నేను అప్పుడు ఇలా గారెలు అంటే ఎప్పుడో ఒకసారి పండగకేనండి. ఇప్పుడంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాం, కానీ అప్పుడు సంక్రాంతి పండగకో లేదంటే దసరాకో ఎప్పుడన్నా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వస్తేనే చేసేవాళ్ళు ఇంట్లో పండగలు. రోజు చేయడానికి పాపం వాళ్ళకి అంత తీరిక ఉండదండి. పొలం వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంటర్మీడియట్ ఆ టైంలో నేను కూడా నేర్చుకుంటాను, నాకు కూడా నేర్పించమా అంటేను సర్లే చేసేయి ఇలాగ అని చెప్పి చూపించింది. నేను ఆయిల్లో వేసేసేటప్పుడు భయం వేసి ఎత్తి వేసేదాన్ని. ఇంకా మామూలుగా తిట్టలేదు. నేర్చుకున్న వాళ్ళకి జాలేపో, ఆయిల్ అంతా వచ్చి మొహాన్ని పడిందంటే మొహం కాలిద్ది, నీ మొహం కూడా చూడరు ఎవరు అని చెప్పి దగ్గరకు కూడా రానిలేదండి. సో మ్యారేజ్ అయిన తర్వాత చిన్నగా నేర్చుకున్నాను. చూడండి మన గారెలు ఎంత బాగున్నాయో. చికెన్లో కానీ చాలా బాగుంటాయండి. సంక్రాంతికి నాటుకోడి కూర తెచ్చుకొని చిల్లుగారెలు వండుకుంటారు కదా, చాలా బాగుంటాయి టేస్ట్. సో నేనైతే